హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్సియును సందర్శించేందుకు వెళ్తుండగా బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. రైట్, మనకు తెలిసిందే హెచ్సిఏ వర్సెస్ గవర్నమెంట్గా సాగుతున్న ఇది రాజకీయ మలుపు తిరిగింది. సో మరోవైపు బీఆర్ఎస్ కూడా దీన్ని ఖండిస్తోంది. 40,000 ఎకరాలని ఆల్రెడీ మీరు అమ్ముతున్నారు, ఈ 400 ఎకరాలని వదిలేయండి అంటూ మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి. మరోవైపు బీజేపీ సందర్శనకు బయలుదేరింది. అయితే ముందుగానే ఇది తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పోలీసుల్ని మోహరించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు అని కూడా ఉదయం నుంచి కూడా బీజేపీ శ్రేణులు ఊహించినట్టుగానే ప్రస్తుతం హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హెచ్సియును సందర్శించేందుకు వెళ్తుండగా బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను, వందల వేల ఎకరాలను అమ్మి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చూస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని, అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆస్తి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆస్తి, దాన్ని అమ్మవద్దు, అమ్ముకునే ఆలోచనని విరమించుకోండి అని ఈరోజు పర్యావరణ ప్రేమికులు కానీ, రాజకీయ పార్టీలు, విద్యార్థులంతా కూడా ముక్త కంఠంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేదు నేను ఎవరి మాట వినా, నేనెట్టి పరిస్థితులలో ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గతంలో వేల ఎకరాలు, లక్షల కోట్ల విలువైన భూములను అమ్మి రాష్ట్రాన్ని పరిపాలించిండ్రో, నేను కూడా టీఆర్ఎస్ బాటలోనే ప్రయాణం చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వ వాదన, అది ప్రభుత్వ భూమి సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద లేదని మాట్లాడతారు. నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఏమైనా తెలివిన్నదా? ప్రభుత్వ ఆస్తులు అనేది ప్రభుత్వ ఆస్తులే. పర్టికులర్గా అదొక ఇన్స్టిట్యూషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. సంబంధిత ఇన్స్టిట్యూషన్కు భూములు ఇచ్చేటప్పుడు కేవలం జిమ్మా పత్రిక మాత్రమే రాస్తారు చాలా సందర్భాల్లో. అది ప్రభుత్వం పేరు మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి భూములు అమ్ముతాం, వేల కోట్ల రూపాయలు దండుకుంటామనంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. రైట్, అది సో బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. హెచ్సికి బయలుదేరిన బీజేపీ శ్రేణులు పోలీసులు అడ్డుకున్నాయి, వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. అయితే ఇది ప్రత్యేకంగా యూనివర్సిటీ పేరు మీదే ఉండాలి అనేది ఎక్కడా ఉండనక్కర్లేదు. యూనివర్సిటీ కేటాయించినప్పుడు ఇది ఆ పక్కనే ఉన్న భూములకు అది యూనివర్సిటీ సొంతం అవుతుంది. ప్రభుత్వం పేరు మీద ఉంది కదా అని దాన్ని అమ్మకానికి పెట్టడం దారుణం అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడటం ప్రస్తుతం మనం చూసాం. అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్, చెప్పండి, సో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరే ఉన్నారా మీరు? ఏంటి పరిస్థితి ఇప్పుడు? హరి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయాన్ని అడ్డుకోవాలని చెప్పి నిర్ణయించేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. హైదర్గూడ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎమ్మెల్యేలను ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. హెచ్సియులో భూముల వేలం విక్రయాన్ని విరమించుకోవాలి, అదేవిధంగా పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ ఎమ్మెల్యేలు పలువురిని హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్ చేరుకున్నారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. బీజేవైఎం కార్యకర్తలు కూడా హెచ్సియు ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, మరికొంతమంది ఆందోళనకారులు పోలీసులు తరలిస్తున్న పరిస్థితి ఉంది. स्टूडेंट्स का पूरा लैंड्स तो पूरा सेल कर रहे हैं, ये तो बेइज्जत गवर्नमेंट है. మొత్తం మీరు చూసుకోవచ్చు, ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. హెచ్సియు భూముల విక్రయాన్ని ఆపాలని చెప్పి ప్రధానంగా కార్యకర్తలు, బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. హరి, రైట్ విక్రమ్, సో వీళ్ళు మరి హెచ్సియుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందా, లేదంటే ఉన్న శ్రేణులన్నీ కూడా ఇక్కడే ఉన్నారా? ఇక్కడే పోలీసులు మోహరించి వాళ్ళని
పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారా? హెచ్సియుకి వెళ్ళే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు, నేతలు అవ్వచ్చు. అయితే ఎవ్వరూ కూడా హెచ్సియు వైపు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. సాధ్యమైనంత వరకు నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి, హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరే ముందే ఎమ్మెల్యేలు ఇక్కడే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే ఇప్పటివరకు కనిపించింది. హరి. ఓకే విక్రమ్. రైట్, హెచ్సియుకి సంబంధించిన భూములు అవి అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఆ 400 ఎకరాల్లో ఇంచు భూమి కూడా యూనివర్సిటీది కాదు, అది ప్రభుత్వానిదే అంటూ రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో హెచ్సియు విద్యార్థులు గత 3-4 రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యం, దాదాపు 200 మంది స్టూడెంట్స్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇది ఒక రాజకీయ టర్న్ తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అంటోంది 40,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి అమ్ముతున్నారు, ఈ 400 ఎకరాలను మినహాయించండి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతుంటే, సో ఈ భూముల్ని అమ్మకంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయంటూ బీజేపీ ఆక్షేపిస్తోంది. అయితే ఈ అమ్మకాలని అడ్డుకుంటాం, ప్రభుత్వం భూములను అమ్మడానికి వీల్లేదంటూ బీజేపీ ఇవాళ హెచ్సియు సందర్శనకు బయలుదేరిన పరిస్థితి ఉదయం నుంచి కనిపిస్తోంది. అయితే వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది పోలీస్. ప్రస్తుతం హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఏ ఇతర రాజకీయ నాయకులు కూడా హెచ్సియు వైపు వెళ్లకుండా పగడ్బందీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదర్గూడలోని సిచ్యువేషన్ లైవ్లో మనకు కనిపిస్తోంది. అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు వాహనాల్లోకి ఎక్కిస్తూ వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్, హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పరిస్థితి మనకి విజువల్స్లో కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు ఉదయం నుంచే. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్సిఏ సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సో పరిస్థితి చేయి దాటకుండా పరిస్థితిని వాళ్ళు సమీక్షిస్తున్న సిచ్యువేషన్ ఉదయం నుంచి చూసాం. అటు హెచ్సియు వద్ద సో స్టూడెంట్స్ అయితే ఆందోళన చేస్తున్నారు. ఇవాళ నుంచి నిరవధిక సమ్మె కూడా చేస్తాం, నిరాహార దీక్షలు కూడా చేస్తామంటూ కూడా అల్టిమేటం ఇస్తున్న నేపథ్యం మనకి హెచ్సియు వద్ద కనిపిస్తోంది. సో హెచ్సియు భూములను అమ్మ వద్దంటూ హెచ్సియు వాదిస్తుంటే, ఆ 400 ఎకరాల్లో ఇంచు భూమి కూడా యూనివర్సిటీది కాదు, అది ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ అంటోంది 40,000 ఎకరాలను అమ్ముతున్నారు, ఈ 400 ఎకరాలని మినహాయించండి, సిటీ నడిబొడ్డున ఉన్న ఒకే ఒక్క లంగ్ బ్రీదింగ్ స్పేస్ ఇది అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం కూడా చూసాం. ఇవాళ బీజేపీ హెచ్సియు సందర్శనకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ శ్రేణుల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది పోలీస్. ప్రస్తుతం హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద వాళ్ళందరినీ కూడా బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తోంది. మరి ఇది ఎక్కడికి వెళ్తోంది? ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఏదన్నా వెనకడుగు వేస్తోందా, లేదంటే హెచ్సిఏ విద్యార్థులు వెనకడుగు వేస్తారా? మొత్తానికి పరిస్థితి అయితే రాజకీయ రంగు పులుముకున్న సిచ్యువేషన్లో మరి ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టు రాజకీయ పార్టీలు వారి చేతిలోకి తీసుకుంటున్నాయా, లేదంటే ప్రభుత్వం ఏదైతే కార్యాచరణ ప్రకటించిందో అదే దిశగా ముందుకెళ్తారా చూడాలి.